వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ధర్మశాస్త్ర పరిచర్య లేదని అక్షరం చంపేసి డైరెక్ట్ అలాగే చెప్తారు. బట్ కొందరు క్రిస్తువును హైలైట్ చేసుకొని చెప్తారు. ఇప్పుడు దేవుని చిత్తం ఈ కాలంలో ప్రియులారు మన క్రిస్తువును హైలైట్ చేయాలన్నమాట. ఆత్మ పరిచర్య, పరిశుద్ధాత్మకు నింపబడి క్రిస్తువుని మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సువార్త పరిచర్య వారు చేస్తున్నప్పుడు క్రిస్తువుని హైలైట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ పత్రికలు అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ప్రియులారు మనం చూడవచ్చు, క్రిస్తువు గురించి రాయబడింది ఎక్కువ. అంటే క్రిస్తువును హైలైట్ చేస్తున్నాం అనమాట. యేసు రక్తం, యేసు నామం, కృప, కరుణ, దయ. కాబట్టి ప్రియులారు మనం అలాగ ఉండాలి అనమాట. కానీ పాత నిబంధనలు మనం చూస్తున్నట్టే కొంత తేడా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పుడు మరణించలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత మనం ఉన్నాము. యేసుక్రీస్తు రక్తం ఉంది, పరిశుద్ధ రక్తం ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఇప్పుడు ఎవరైనా ప్రియులారు పాపం చేసుకున్నప్పుడు మన యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడాలి.